కూతురిపైనే దారుణానికి పాల్పడ్డారు కన్న తల్లిదండ్రులు. పెళ్లి చేసుకుని తమకి ఇష్టం లేని వ్యక్తి దగ్గర ఉంటుందని చెప్పి ఆ తరువాత మరుసటి రోజు వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం ఇప్పుడు జగిత్యాల జిల్లా మల్యాల్లో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందినటువంటి మాచర్లకు చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముత్తుకుమార్. పెద్దలు ఒప్పుకోలేదని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి కొండగట్టు ఆలయంలోని పరిసరాలు కొండగట్టు ఆలయంలో వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మల్యాలలోని ముత్తుకుమార్ తన ఇంటికి తీసుకొచ్చాడు మాధవిని. సో అక్కడికి వచ్చినటువంటి బంధువులు అంటే మాధవిని తీసుకొని వచ్చాడు, వాళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మాధవి బంధువులు ఎవరైతే ఉన్నారో మాధవి బంధువులు ముత్తుకుమార్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులపైన అతనిపైన కర్రలతో దాడి చేసి మాధవి కాళ్ళు చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లారు బంధువులు. తన భార్యని రక్షించాలంటే ఇప్పుడు ఆ ముత్తుకుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మనం విజువల్స్లో చూస్తున్నాం. సో అక్కడ అదే కారులో ఆ అమ్మాయిని మీరు అక్కడి నుంచి పట్టుకొచ్చేది ఒక బియ్య బస్తానో లేదంటే ఏదో సిలిండరో లేకపోతే ఒక పశువును ఒక మేక ఇంకేదో అనుకుంటే పొరపాటే. అక్కడ వాళ్ళు లాక్కెళ్తుంది మాధవి. వాళ్ళ బంధువులు ఆ మాధవిని కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి కారులో వేసేశారు. అక్కడి నుంచి వాళ్ళ చేతిలో కర్రలు చూడండి, కర్రలు రాడ్లు అటువంటి వస్తువులున్నాయి వాళ్ళ చేతిలో. సో ఆ కర్రలు రాడ్ల సహాయంతో ఆ బంధువులు అంతా మాధవి బంధువులు అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ముత్తుకుమార్ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రుల పైన ముత్తుకుమార్పై దాడి చేసి ప్రస్తుతానికి ఈ సంఘటన చోటు చేసుకుని అక్కడి నుంచి మాధవిని తీసుకెళ్లారు. అయితే పెళ్లి జరిగింది టు మై నాలెడ్జ్ నవంబర్ 16వ తేదీన పెళ్లి జరిగింది. సో 18వ తేదీన ఒకసారి ఆల్రెడీ వచ్చి కొంత హెచ్చరించి వెళ్ళారంట. ఆ తర్వాత అప్పుడు హెచ్చరించి వెళ్ళినప్పుడు అప్పుడు ఇటు బంధువులు అంటే పెళ్లి జరిగింది కాబట్టి ముత్తుకుమార్ దగ్గర కొంత స్ట్రెంత్ ఉండేది, ముత్తుకుమార్ వాళ్ళు కూడా కొంత రానని చెప్పి పంపించేశారట. ఆ తర్వాత మళ్ళీ ఇటు బంధువులు మళ్ళోసారి ఈరోజు తెల్లవారుజామున మళ్ళోసారి వచ్చి ఆ పెళ్లి కొడుకుని ఆ తర్వాత అతని తల్లిదండ్రులపై దాడి చేసి విచక్షణరహితంగా కొట్టి ఆ అమ్మాయిని కాళ్ళు చేతులు పట్టుకొని చూడండి ఇక్కడ మోసుకొస్తున్నారు, కాళ్ళు ఒకరు చేతులు ఒకరు అలా పట్టుకొని నలుగురికి 4 వైపులా మోసుకొచ్చి ఆ అమ్మాయిని ఆ కారులో పడేసి అక్కడి నుంచి అది కారులో కుక్కి అక్కడి నుంచి తీసుకెళ్లారు. సో విజువల్స్ మీరు చూస్తున్నారు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఒకసారి ఈ సంఘటన పైన ముత్తుకుమార్ మాట్లాడుకొచ్చాడు, ఆ పెళ్లి కుమారుడు ముత్తుకుమార్ మాట్లాడు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. గుళ్ళో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను మా నాన్నని మా అమ్మని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కారులో పడేశారు. చేతులు వాళ్ళు పనిచేస్తారు, జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అన్న వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఎత్తుకుని వెళ్ళిపోయారు 4-5 కలిసి. ఇంటి మీదకి 10-15 మంది దాకా దాడి చేసారు. వచ్చి అయితే వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపర్కుతారు నరకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటూ ఇంటికి తీసుకుని కార్లో తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ఒకసారి రిపోర్ట్ చేశాం, కానీ ఇవాళ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని తెలుసుకోలే. డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారు కొట్టి. విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 16వ తారీఖు 16వ తారీఖున పెళ్ళయింది. ఆ తర్వాత వచ్చి భయపెట్టించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అందరూ చూస్తుండగానే నా పైన మా తల్లిదండ్రుల పైన దాడి చేసి కర్రలతో కొట్టి ఆ అమ్మాయిని అంటే నా భార్య అయినటువంటి మాధవిని ఎత్తుకెళ్లారని చెప్పి ఆ అబ్బాయి ముత్తుకుమార్ చెప్తున్నాడు. మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని డీటెయిల్గా అప్డేట్స్ అందిస్తారు. చంద్రశేఖర్, సో ఆ అబ్బాయి చెప్తున్న ప్రకారంగా పెళ్లి జరిగి సుమారుగా 10 రోజులు అవుతోంది. సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి బలవంతంగా ఆ అమ్మాయిని ఒక జంతువు బహుశా పశువులను జంతువులను కూడా ఇంత దారుణంగా 4 వైపులో మోసుకెళ్లారేమో. ఒక అమ్మాయిని అది కూడా కన్న కూతురుని ఆ తల్లిదండ్రులు బంధువులు వచ్చి 4 వైపులా మోసుకెళ్ళి కారులో కుక్కి తీసుకెళ్లారు. వాళ్ళ చేతిలో కర్రలు కూడా కనబడుతున్నాయి. డీటెయిల్డ్ అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు వివాహం జరిగింది? గతంలో కూడా ఒకసారి వచ్చి హెచ్చరించి వెళ్ళినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి విషయం పైన? ఎస్ మనోజ్, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ముత్తు కుమార్ అనేటువంటి వ్యక్తి తమిళనాడుకి చెందినటువంటి వీళ్ళ ఫ్యామిలీ దాదాపు 40-50 సంవత్సరాల క్రితమే సెటిల్ అయ్యారు మల్యాల్లో. ఇతను ముత్తు కుమార్ 27 సంవత్సరాలు దాదాపు ఉంటాయి. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో మాధవి అనేటువంటి యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మాధవి గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించినటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం జరిగినప్పటి నుంచి మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి అమ్మాయి తరపున కుటుంబ సభ్యులతోనే బెదిరింపులు వచ్చాయి. ఏకంగా వీళ్ళ గ్రామానికి వచ్చారు. కొంతమంది కలిసి దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు అబ్బాయి తల్లిదండ్రులు.
దీంతో పోలీసులు రంగంలో దిగి ఇరు వర్గాలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అబ్బాయికి 27 సంవత్సరాలు ఉన్నాయి, అమ్మాయికి 24-25 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి చర్యలు చేపట్టినా చట్టరీత్యా శిక్షార్హులు, వారు మేజర్లు కాబట్టి మీరేం చేయడానికి లేదని హెచ్చరించి పంపించడం జరిగింది. మేమేం చేయము అని చెప్పి వెళ్ళినటువంటి గత 4 రోజుల కింద వెళ్ళినటువంటి ఈ అమ్మాయి తరపు బంధువులు నిన్న చాలా మంది 3-4 వాహనాల్లో వచ్చారు. కర్రలు చేతబూని ఎవరిని లెక్క చేయకుండా బీభత్సం సృష్టించారు. అబ్బాయి తండ్రిని, అబ్బాయిని అందరినీ కొట్టడం జరిగింది. అమ్మాయి తరపు పెద్దమ్మ అమ్మాయిని జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్లి కారులో వేసుకొని బలవంతంగా వేసుకొని కిడ్నాప్ చేసినట్టుగానే చేసి వెళ్ళినటువంటి పరిస్థితితో ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మనోజ్. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు. తమకు రక్షణ కల్పించండి, తమ ప్రాణాలకి రక్షణ లేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీరి దగ్గర నుంచి ఉంది. ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, నా భార్యను నా దగ్గరికి పంపియండి అని చెప్పి వేడుకుంటున్నాడు ముత్తుకుమార్. వాళ్ళిద్దరు ఆల్రెడీ మేజర్ దట్టు ఒకసారి మధ్యలో వచ్చారు. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తో మేము ఏం చేయము, వాళ్ళని ఏమనము, వాళ్ళు మేజర్ కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చారు? ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మేజర్ అయిపోయారు, పోలీసులు అయితే కూడా ఏం చేయమని ఒప్పుకున్నారు. మళ్ళీ వచ్చి ఇంతమందితో దాడి చేస్తున్న సమయంలో అక్కడ పోలీసు ఎవరు రాలేదా? అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? ఖచ్చితంగా మనోజ్, ఇది కొంత పోలీస్ స్టేషన్ కి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి వీళ్ళ నివాసము. ఇది ఘటన అంతా స్పాట్ లో పక్కా ప్లాన్ తోనే ఒక రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది బంధువులను, ఎక్కువ మంది మిత్రులను తీసుకొచ్చారు. ఇలా అయితే మనకు కుదరదు, పరువుకు సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పి భావించడం జరిగింది. గతంలో మేడ్చల్లో సైతం ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. దీంతో ఆ కర్రలు పట్టుకొని ఒక రౌడీ లాగా, ఒక మూకల్లాగా వచ్చి ఆ బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో ఇరుగు పొరుగు వారు సర్దుకునే లోపలనే ఇదంతా కూడా నిమిషాల్లో వారిని అమ్మాయిని తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పటికే పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పోలీసులకి సమాచారం అందించే వరకే వారు అక్కడి నుంచి పరారైనటువంటి ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఇది కాస్త షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. అప్పుడు తాజాగా పోలీసులకి సమాచారం అందగానే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. మేము ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బాధితుని పేరెంట్స్ మాత్రం మాకు ప్రాణరక్షణ కల్పించండి, మాకు ఆందోళనగా ఉంది, భయభ్రాంతులకు గురి చేశారు, మమ్మల్ని అందరూ చూస్తుండగానే దాడి చేశారు విచక్షణ రహితంగా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, ఇప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నాడు? ముత్తుకుమార్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలోనే దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్ళడాన్ని వాళ్ళకి ఎటువంటి గాయాలయ్యాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ముత్తుకుమార్కి చేతి లేవలేని పరిస్థితి. ఆ చేతి మీద సడన్ గా కర్రలతో దాడి చేయడం జరిగింది. ముత్తుకుమార్ తల్లి మీద సైతం దాడి చేశారు. వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి గాయాలతో బాధపడుతున్నారు. వారు ఒకటి చెప్తున్నారు, మాకు భయం ఉంది వాళ్ళతోని, మాకు భయభ్రాంతులకు గురి చేశారు, మమ్మల్ని ఎప్పుడైనా కానీ చంపుతామని చెప్పి గతంలో సైతం బెదిరించారు. వారి మీద ఖచ్చితమైన చర్యలు చేపట్టాలి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వేడుకుంటున్నారు. ఎందుకంటే వివాహం చేసుకున్నాం, చట్టబద్ధంగా మేము మేజర్లమైనటువంటి పరిస్థితుల్లోనే పరస్పర అంగీకారంతో, పరస్పరం ఇష్టంతో ప్రేమించుకొని మేము పెళ్లి చేసుకున్నాము. అదే మా తప్ప, మేము చేసిన తప్ప, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కదిలించి వేసేలా ఉంది మనోజ్ అక్కడ. రైట్, సో ముత్తుకుమార్ సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చారా? ముత్తుకుమార్ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు ఏదైనా కొంత మాట్లాడడం మొదలు పెట్టారా? ఈ సంఘటన జరిగి ఎప్పుడు జరిగింది? సుమారుగా 2 రోజులు అవుతున్నట్టు తెలుస్తోంది. సో అప్పటి నుంచి అటు వెళ్ళిపోయినటువంటి మాధవి ముత్తుకుమార్కి టచ్లోకి వచ్చిందా? ఆ బంధువులు ఎవరైనా పోలీసులతో మాట్లాడారా, లేకుంటే పోలీసుల బంధువులను హెచ్చరించారా, అమ్మాయిని తీసుకురమని చెప్పారా? ఇప్పటికీ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఒకసారిగా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అవుతున్నటువంటి క్రమంలోనే వారు చర్యలు చేపడతాము, తీవ్రమైనటువంటి చర్యలు తప్పు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారి నుంచి స్పందన పెద్దగా లేదు. ముత్తుకుమార్ తరపుకి సంబంధించి మేము న్యాయం చేస్తామనేటువంటి కోణంలో పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా హైదరాబాద్లో ముత్తుకుమార్ పనిచేస్తున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీలో. సో జగిత్యాల జిల్లా మల్యాలకు సంబంధించినటువంటి ముత్తుకుమార్ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీలోనే మాధవి అనేటువంటి ఆ అమ్మాయి కూడా పనిచేస్తోంది. ఇద్దరికి ఇక్కడే పరిచయం ఏర్పడింది. మాచర్లకు సంబంధించినటువంటి మాధవి ఇటు ముత్తుకుమార్ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కొండగట్టులో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి మల్యాలకు వచ్చి మల్యాల్లో ఉంటున్నారు. ఈ నెల
16వ తేదీన, సో ఈ నెల 16వ తేదీన వారి వివాహం జరిగింది. 18వ తేదీన అటు పోలీసుల సమక్షంలో మేమేమి అనం వాళ్ళిద్దరు మేజరే కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారట. తిరిగి మళ్ళీ 2 రోజుల క్రితం ఈ ఉదంతం చోటు చేసుకుంది. సో అటు పెళ్లి కూతురు తరపు బంధువులు, అంటే అమ్మాయి తరపున బంధువులు సుమారుగా 3-4 వాహనాల్లో వచ్చి కర్రలు రాడ్లతో వచ్చి అటు అబ్బాయిని, అబ్బాయి తల్లిదండ్రులపై దాడి చేసి ఆ అమ్మాయిని ఒక జంతువు, పశువు కంటే హీనంగా, బహుశా ఆ జంతువులను కూడా ఎంత దారుణంగా ట్రీట్ చేయరేమో, కాళ్ళు చేతులు విరిచేసి ఆ అమ్మాయిని అలా నలుగురు మోసుకెళ్ళి ఆ కారులో పడేసి కుక్కి అక్కడి నుంచి తిరిగి తీసుకువెళ్లారు. సో ప్రజెంట్ ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. సో ఆ అమ్మాయి మేజరే, అబ్బాయి మేజరే, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మేమేం అనమని చెప్పినటువంటి ఆ తల్లిదండ్రులే బంధువుల సహాయంతో బలం ఉపయోగించి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ అబ్బాయినిపై దాడి చేసి, ఆ అబ్బాయి తల్లిదండ్రులపై దాడి చేసి, ఆ అమ్మాయిని కూడా కన్న కూతురని కూడా చూడకుండా విచక్షణరహితంగా అమ్మాయిపై కూడా దాడి చేసి ఆ అమ్మాయిని 4 వైపులుగా మోసుకెళ్ళి అక్కడి నుంచి పరారైపోయారు. సో ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పైన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో జగిత్యాల జిల్లా మల్యాలకు సంబంధించినటువంటి ముత్తుకుమార్కి సంబంధించినటువంటి వ్యవహారం ఆయన కూడా మాట్లాడడం చూసాం ఇందాక మనం. సో 2 రోజుల క్రితం ఇలా జరిగింది, ఇలా వచ్చి నన్ను కొట్టారు, నాతో పాటుగా మా తల్లిదండ్రులని కొట్టారు, నా భార్యను ఎత్తుకెళ్లారని చెప్తున్నాడు ఆయన. సో నా భార్యని రక్షించమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. సో మీ అభిప్రాయం ఏంటనేది మేము ఒక పోల్ కండక్ట్ చేశాము. సో ఈ పోల్లో మీరు రెస్పాండ్ అవ్వండి. సో ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్ప అనేటువంటి ఒక క్వశ్చన్ని మీ ముందు ఉంచాము. సో ఇక్కడ ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్ప అని అంటే 50% మంది తప్పు అంటున్నారు, 50% మంది కరెక్ట్ అనే సమాధానం చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయిని అలా బలవంతంగా లాక్కెళ్ళడం, ఆ బంధువులు, తల్లిదండ్రులు, 4 వైపులుగా ఆ అమ్మాయి చేతులు కాళ్ళు విరిచేసి అలా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్ళి ఆ కారులో పడేసి లాక్కెళ్ళడం మీరు ఎలా చూస్తారు ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆయన ముత్తుకుమార్ మాట్లాడుకోవచ్చారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా. ముత్తుకుమార్ ఏం మాట్లాడాడో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.